వ్యవసాయ నీటి కుంటలు, సేంద్రియ ఎరువులు తయారు చేసే కంపోస్ట్ పిట్లు వంటి ఎన్నో రైతులకు ప్రయోజకరమైన పనులు చేపట్టడం ద్వారా హరిత గోపాలాన్ని తలపిస్తుంది ప్రతి పల్లె. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వివిధ శాఖల సమన్వయంతో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనులు ఇవిగో ఈ శకటం ద్వారా జిల్లా నీటి యాజమాన్య సంస్థ వారు ప్రదర్శిస్తున్నారు. మనుషులకే కాదు ముందుకు సాగాలి, మనుషులకే కాదు వసతులు, మూగజీవాలకు కూడా మెరుగైన వసతులు ఉండాలనే సహృదయంతో నిర్మిస్తున్నటువంటి గోకులం షెడ్స్ ని ఎంతో చక్కగా ఈ శకటం మీద ప్రదర్శిస్తున్నారు. మౌలిక వసతుల కల్పనతో కనిపిస్తున్న పండుగ వాతావరణం ఇదిగో ఈ హరిత గోపాలం పేరుతో మన కళ్ళకు కట్టినట్లుగా ప్రదర్శించిన జిల్లా నీటి యాజమాన్య సంస్థ వారికి ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధితో ప్రగతి పదంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ జై హింద్. పిఠాపురం హలో హలో చెక్ 1 2 3 హలో పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ శకటం. సముద్రపు గుప్తుడు నుండి సూర్యారావు బహదూర్ వరకు చరిత్రలో భాగమైన పట్టణం పిఠాపురం. గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి రాకతో పిఠాపురం కొత్త చరిత్రను సృష్టిస్తోంది. ఉప ముఖ్యమంత్రి వర్యులుగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తూనే తన ఎన్నికల హామీలలో భాగంగా పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి తద్వారా గత సంవత్సర కాలంలో పిఠాపురం నియోజకవర్గంలో 308.38 కోట్ల రూపాయలతో చేస్తున్న అభివృద్ధి నభూతో న భవిష్యత్. 9.29 కోట్లతో సీతారామస్వామి ఆలయం, టెంపుల్స్ కారిడార్ అభివృద్ధితో పిఠాపురం పట్టణాన్ని ప్రపంచ పటంలో చెరగని ముద్ర వేసే విధముగా సకలేశ్వర స్వామి ఆలయం, టిటిడి మండపం, భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం, శ్రీపాద శ్రీవల్లభ మహాస్థాన ఆలయాలలో అభివృద్ధి పనులకు శ్రీకారం. శకటం ముందుకు సాగాలి, దయచేసి శకటం ముందుకు జరగాలి. పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ శకటం ముందుకు జరగాలి. పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ శకటం ముందుకు జరగాలి, దయచేసి ముందుకు జరగాలి. పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ శకటం ముందుకు జరగాలి. పల్లె పల్లె తిరుగుతూ కాలనీ వాసుల కష్టాలను తీర్చుతూ 18.21 కోట్ల అంచనా వ్యయంతో 32 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం మరియు 9.67 కోట్ల అంచనా వ్యయంతో 17.44 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 12.3 కోట్లతో R&B రోడ్ల నిర్మాణం. Cultural program by Uma Mano Vikasa Kendram, Kakinada. విభిన్న ప్రతిభావంతులు శకటం ముందుకు సాగాలి. పిఠాపురం వేద పండితుల ఆశీర్వచనం జరుగుతోంది.
ఉమా మనోవికాస కేంద్రం కాకినాడ, విభిన్న ప్రతిభావంతులు మేము సైతం అంటూ చక్కని నృత్య ప్రదర్శన చేయబోతున్నారు. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు వారిని అభినందించడానికి చేరుకున్నారు.